గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. మూడవ వారం ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ దాడి కొనసాగుతూనే ఉంది. ఇరాన్ కూడా అంతే గట్టిగా ఆన్సర్ కూడా ఇస్తోంది. బట్ ప్రపంచమంతా దాని ఇంపాక్ట్ని చూపిస్తోంది. అందులోనూ పర్టికులర్గా భారతదేశం మీద కూడా క్రైసిస్ కనిపిస్తుందా అనేటువంటి అనుమానాలు, అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బట్ మూడవ వారం ఈ యుద్ధం ఎందుకని కంటిన్యూ అవుతోంది, అది చెప్తున్నటువంటి పాఠాలేంటి, మనం దాని నుంచి ఏం నేర్చుకోవాలి, క్రైసిస్ నుంచి ఎవరెలా బయటపడతారు, స్ట్రాటజీ ఏంటి. మనతో పాటుగా ఉన్నారు 40 years ఆర్మీలో వర్క్ చేసి, ఎన్ఎస్జీలో వర్క్ చేసి మేజర్ జనరల్గా రిటైర్ అయినటువంటి రవి రావుడా గారు. హలో సార్, నమస్తే. సో ఇప్పుడు మిడిల్ ఈస్ట్ అనుకున్నాము, అక్కడ ఉన్నటువంటి వెస్ట్ ఏషియా కంట్రీస్ ఇవన్నీ చూసిన తర్వాత ఒక రకమైన ప్యానిక్ అనేది ప్రతి చోట కనిపిస్తోంది. అక్కడ జరుగుతోంది కేవలం ఒక దేశం మీద 2 దేశాల యుద్ధం అని అనుకున్నప్పటికీ ఇంత ఇంపాక్ట్ కనిపించడం అసలు స్ట్రాటజీతో వెళ్తున్నారా, లేకపోతే ఊరికే బాంబ్స్, మిసైల్స్ కురిపించుకుంటూ వెళ్తున్నారా, ఏం జరుగుతుంది అక్కడ? ఒక ప్రొఫెషనల్గా మిలిటరీగా చూసే అనుకోండి, ఇట్ ఈస్ ఎ వెరీ అన్కాల్కులేటెడ్ వార్లా కనబడుతున్నది. అంటే ఒక వార్ స్టార్ట్ చేసినప్పుడు దేర్ ఈస్ వన్ పొలిటికల్ ఎయిమ్, అంటే ఒక గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది ఏం చేయాలని. అంటే ఇజ్రాయెల్ అండ్ యుఎస్ కుడ్ హ్యావ్ డిసైడెడ్ ఇది చెయ్యాలి మనం. ఓకే, నెక్స్ట్ దాని నుంచి మిలిటరీ ఎయిమ్స్ వస్తాయి, ఏం చేయాలి, అది చేయాలంటే మనం ఎక్కడ రావాలి. దాని తర్వాత ఒక ఎండ్ స్టేట్ వస్తుంది, అంటే ఎక్కడ మనం చేరాలి. యుద్ధం చేసాం కదా, యుద్ధం ఎక్కడ ఆపేయాలంటే ఎండ్ స్టేట్ అనమాట. మనకి ఏది కావాలనుకున్నాం అది ఎండ్ స్టేట్ అనమాట. అది పొలిటికల్ ఏమో ఎండ్ స్టేట్ ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతాయి, అక్కడ రావాలి. ఈ మధ్యలోని ప్రొఫెషనల్గా అట్ ఈచ్ ఫేజ్ ఆఫ్ వార్ వీ హ్యావ్ ఏ ఎగ్జిట్ పాలసీ, ఎగ్జిట్ ప్లాన్. అంటే ఇంత అయిన తర్వాత ఒక ఎగ్జిట్ ప్లాన్ ఉంటుంది. ఏమో మనం అన్నీ ప్లాన్ చేసుకుంటాం, దాని ప్రకారం జరగకపోతే. ఇప్పుడు ఏం జరిగింది, ఇజ్రాయెల్ యుఎస్ started the war and now they're stuck up. Technically చెప్పాలంటే US super power has been checkmated. అటు ముందర వార్ని ఎస్కలేట్ చేయినా లేకపోతే వెనకాతలు వచ్చినా, దెన్ తత్వం వాళ్ళని ఇన్వాల్వ్ చేద్దాం, అదో నాటోని ఇన్వాల్వ్ చేద్దాం అనుకున్నారు. అందరూ వద్దనిసారు, మా వారు కాదని చెప్పేశారు. వీటన్నిటికీ మూల కారణం ఇజ్రాయెల్, మాస్టర్ మైండ్. ఇజ్రాయెల్కి అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ వెళ్ళామనుకోండి, ఇరాను ఫర్గెట్ అబౌట్ వాట్ హ్యాపెన్ బిఫోర్ 1979. 1979లోని ఖొమైనీ వచ్చారు, అయతుల్లా ఖొమైనీ. అతను షియా సుప్రీం లీడర్, షియా కమ్యూనిటీ, ముస్లిమ్స్లో షియా సున్నీ మేజర్. షియా చాలా తక్కువ, బట్ ప్రిడామినెంట్లీ ఎక్కువ మంది ఉన్నారు అక్కడ మన ఇరాన్లో. వచ్చి ఏమేం చేశాడు అంటే, నా ప్రకారం అతను ఫస్ట్ వచ్చిన వెంటనే అన్నాడు యుఎస్ ఒక సతాన్ అన్నాడు, అంటే ఒక ఈవిల్ పవర్. వీళ్ళు ఇజ్రాయెల్ కూడా అలాగేదో జియోనిస్ట్ పవర్ అన్నాడు. అంటే ఇజ్రాయెల్ అంటే వాళ్ళ రిలీజన్ని ప్రాపగేట్ చేసుకుంటున్నారు, వాళ్ళది, వాళ్ళకి మనకేం లేదు, వీళ్ళిద్దరు నా మెయిన్ ఎనిమీస్ అన్నాడు. స్టార్టింగ్ పాయింట్ అది చేశాడు 79లో. 80లోని కొందరు పట్టుకొని 440 days 44 days అంతా వాళ్ళని బందీ చేసి పెట్టాడు, 52 మంది అనుకున్నాం. తర్వాత బీరట్ లెబనాన్ క్యాపిటల్ కదా బీరట్, అక్కడ వెళ్ళి సూసైడ్ బాంబర్తో అటాక్ చేసి చాలామంది అమెరికన్స్ చంపాడు. అంటే ఆ పీరియడ్ 79 to 83లోని చాలా యాంటీ యుఎస్ పనులు చేశాడు, యాంటీ యుఎస్ రిటారిక్స్ చేశారు. దాని తర్వాత ఒక బుర్లో వచ్చేసింది ఇజ్రాయెల్కి. ఇజ్రాయెల్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ కన్ఫ్రంటేషన్ విత్ ప్యాలెస్టైన్ బికాస్ ఆఫ్ దియర్ రైట్ఫుల్ ప్లేస్ ఆన్ ఎర్త్. ఎక్కడో ఒక చోట ఇజ్రాయెల్ ఉండాలి, ప్యాలెస్టైన్ ఉండాలి. అది నెగోషియేట్ అవటం లేదు ఇప్పటివరకు. ఆ యుద్ధాలన్నీ ఇప్పుడు జరిగేవి అదే. ఇజ్రాయెల్ ఒక డిఫరెంట్ రిలీజన్, వాళ్ళు ఫాలో చేసే రిలీజన్ వేరు, చుట్టూ ఉన్న వాళ్ళు అరబ్స్. సో దెర్ ఇస్ ఎ ఇన్హరెంట్ టెన్షన్ బిట్వీన్ దమ్ అండ్ దే ఆర్ ఆల్ ఎనిమీస్. They're all enemies. Each one considers each other enemy. Plenty of wars have taken place. है ना?
ఇజ్రాయెల్కి అరబ్ నేషన్స్ ఎనిమీస్, అరబ్ నేషన్స్కి వాళ్ళు షియాలు సున్నీలు, అందుకు వీడు ఎనిమి, ఇరాన్ ఎనిమి. ఈ గేమ్లోని పూర్తిలోని అమెరికాకి ఏమీ సంబంధం లేదు. అక్కడి నుంచి ఏంది కొండవాడు, వెస్ట్ ఏషియా నుంచి ఆయిల్ గ్యాస్ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా. వాళ్ళ దగ్గర ఉన్న అందరూ ఆల్మోస్ట్ వరల్డ్కి రిక్వైర్మెంట్ 60% అక్కడ ఉంది, 20% అక్కడి నుంచి స్టేట్ ఆఫ్ హార్మోస్ నుంచి వెళ్తుంది. Israel and the US don't buy anything. Even if the whole of West Asia crashes, America is still got nothing to lose in that, because America is the exporter of oil and gas, and he doesn't buy anything from them. ఇప్పుడు దీంట్లో ఏమైందంటే ఇజ్రాయెల్ ఒక గేమ్ ఆడింది. ఇక్కడ ఇజ్రాయెల్ని అన్ని చోట్ల కొడుతుంది ఇరాన్. అది ఎలా కొడుతుంది? Iran is the bigger player of the game. Iran has got more population, 90 million population, educated population. He has his own armies. He's got his own production houses. He's got land. చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఎందుకంటే ఈ అరబ్ నేషన్స్ ఉన్నాయి కదా, ఒమాన్ నుంచి కువైట్ వరకు ఉన్నాయి పక్కన సాధ్య, వీళ్ళ దగ్గర శాండ్ తప్ప ఏం లేదు, ఆయిల్ దొరికింది. తత్వం మనుషులు కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర. ఆ స్టేడియంలో చూపుతారు, షార్జా స్టేడియంలో అందరూ ఇండియన్స్ ఉంటారు, అది బయట నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళ పాపులేషన్ కాదు అది. ఈ డబ్బుతో వాళ్ళు మోడర్న్ లైఫ్, ఒక ఆల్టర్నేట్ లైఫ్, ఒక టూరిజం అని, ఒక ఫైనాన్షియల్ హబ్ అని అలా క్రియేట్ చేసుకున్నారు. కొత్త వరల్డ్ క్రియేట్ చేసుకున్నారు. ఆయిల్తో తెచ్చుకొని వరల్డ్ క్రియేట్ చేసుకున్నారు. వీళ్ళ దగ్గర ఆర్మీలు లేవు, ఏమీ లేవు. వీళ్ళందరూ ఏమిటి మరి? రాజులు. They're all kings. రాజ్యాలు ఇవి. ఇరాను రాజ్యం కాదు. It's headed by a supreme leader who represents a religion. And by the way, I just went through, ఈ supreme leader ఎక్కడి నుంచి వస్తాడు, ఎలా వస్తాడని చూస్తే he's elected. అక్కడ ఒక ఎలక్షన్ ఉంటుంది, ఒక 88 వాళ్ళు మతభేదాన్ని కలిసి వాళ్ళందరిలోని ఒక పెద్దవాడు సెలెక్ట్ చేసి బుర్రన్నవాడిని పెట్టి వాడిని చేస్తారు. అందుకే అతని కొడుకు వంశపారంపర్యంగా రావాలనే రూల్ ఏం లేదు, కానీ వీళ్ళకి చాయిస్ లేదని వెంటనే ఇమీడియట్గా పెట్టారు. ఈ ప్రస్తుతం పరిస్థితుల్లో అక్కర్లేదు, అది వాళ్ళు ఎలక్ట్ అవుతాడు. దానికి ఒక గైడెన్స్ కమిటీ ఉంది, అది వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు. సో ఈ యుద్ధాల్లోని ఇరాన్ చాలా స్ట్రాంగ్. ఇది కానీ తత్మా అరబ్ కంట్రీస్ని అటాక్ చేస్తే వాళ్ళ రాజ్యాలు పోతాయి. కింగ్స్ కదా, వాళ్ళ రాజ్యం పోతుంది, వాళ్ళ వంశపారంపర్యంగా వచ్చే వాళ్ళ డైనాసిటీ పోతుంది. ఇరాన్ కాకపోతే ఇజ్రాయెల్ కొడతాడు, వాడు ఎనిమి కదా. ఈ ఒక్క మెల్లిలోని వాళ్ళు అమెరికాని పట్టుకున్నారు. అంటే ప్రొటెక్షన్ టైప్ అన్నమాట. అమెరికా ఏముంటుంది, నేను చూసుకుంటా కదా మిమ్మల్ని, నాకు ఇంత డబ్బులు కట్టండి మీరు. యూ విల్ బి సర్ప్రైజ్డ్ టు నో ది కరెంట్ ఇరాన్ వార్ హ్యాస్ ఆల్రెడీ బీన్ ప్రైజ్డ్ బై US. Okay, this is how much it is costing us, and this Saudi will have to pay us. So it's all on money. మీకు ప్రొటెక్షన్ నేను ఇస్తాను అని US ఇన్వాల్వ్మెంట్ అంతే ఉంది, అంతే. మీ ప్రొటెక్షన్ నేను ఇస్తాను, అక్కడ ఇజ్రాయెల్కి నేను ప్రొటెక్షన్ ఇస్తాను US. ఇరాను ఎలాగొక్కరోగా మనం తగ్గించాలి, దాని పవర్ తగ్గించాలి. ఇవి డైనమిక్స్. ఈ డైనమిక్స్లోని ఇరాను ముందరే డిక్లేర్ చేసింది కదా ఎనిమీస్ ఎవరెవరో. వాళ్ళు రెండు విషయాల మీద చాలా కాన్సన్ట్రేషన్ చేశారు. ఒకటి మిజైల్స్. They said, okay, we'll produce enough missiles to hit everyone. Then they said, they took the example of North Korea, Pakistan. North Korea మీద ఎవడో ఎందుకు అటాక్ చేయడు? ఆయన ఒక డిక్టేటర్ లాగా ఉన్నాడు. హీఈస్ ప్రొటెక్టింగ్ హిస్ ఓన్ ల్యాండ్ ఇన్ హిస్ ఓన్ వే. And he's got nuclear weapon. Yeah. He's got nuclear weapons. Pakistan has got nuclear weapons. So he said, yeah, my security lies in two things. మిజైల్స్ అండ్ న్యూక్లియర్. ఆ వాడికి ఇరాన్కి నార్త్ కొరియాకి ఇచ్చింది ఎవడో తెలుసా? పాకిస్తాన్. అంటే
ఎథిక్స్ అన్నారు కదా, మాట్లాడుకున్నాం అనుకో, పాకిస్తాన్ ఈజ్ ఏ కంట్రీ వితౌట్ ఎథిక్స్. వీళ్ళ దగ్గర ఒక సైంటిస్ట్ మిస్టర్ ఖాన్ ఉన్నాడు. వాడు ఏదో రకంగా చైనా నుంచి తెచ్చి అక్కడి నుంచి తెచ్చి ఓ బాంబు తయారు చేశాడు. ఈ బాంబు టెక్నాలజీ ఎవరికి చెప్పకుండా ఇరాన్కి అమ్మేశాడు. ఈ టెక్నాలజీ నార్త్ కొరియాకి అమ్మాడు. అప్పుడు యూఎస్కి తెలిసింది. అఫ్ కోర్స్ దెర్ ఇస్ అ బిగ్ స్టోరీ బిహైండ్ దట్, వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ దట్. సో ఇరాన్ వాంట్స్ టు హ్యావ్ ఎ న్యూక్లియర్ వెపన్. సో ఇట్ హెస్ గాట్ యురేనియం విత్ హిమ్, ఎన్రిచ్డ్ యురేనియం, విచ్ అది ఎన్రిచ్ చేయడానికి టైం పడుతుంది. సో ఇట్ హెస్ కమ్ అప్ టు 60%. ది గాట్ 450 kgs సంథింగ్. అది 60% ఎన్రిచ్ అయింది. అది 100% అయితే అప్పుడు బాంబ్ తయారవుతుంది. ఠీక్. సో లెవెల్ ఈస్ దట్ దే హవ్ గాట్ మిజైల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ద హోల్ స్టోరీ ఇస్ ఇజ్రాయెల్ ఈస్ ఆల్రెడీ దేర్. ఇజ్రాయెల్కి అక్కడ ఫిక్స్ చేయడానికి ఇజ్రాయెల్ పక్కన లెబనన్ ఉంది. సో ఇరాన్ ఏం చేస్తుందంటే, హౌ డస్ ఇరాన్ ఫైట్? లెట్స్ సే ఇరాన్ పెరిఫరల్లోని టెర్రరిస్ట్ గ్రూప్లు ఉంటాయి. హమాస్, హిజ్బుల్లా, హౌతిస్. ఇంకా ప్రతి కంట్రీలో కూడా వీళ్ళు షియా వాళ్ళ గ్రూప్ ఒకటి పెట్టుకున్నాడు. ఇరాక్లో కూడా ఉంది, సౌదీలో కూడా ఉంది వీళ్ళు టెర్రరిస్ట్ గ్రూప్లు. ప్రాక్సీలుగా వీళ్ళందరూ ప్రాక్సీ పెట్టి అందరికీ డబ్బులు పెడతాడు, మిజైల్స్ ఇస్తాడు. వాళ్ళు అలా కొడుతూనే ఉంటారు వాడిని, ఇజ్రాయెల్ని అలా కొడుతూ ఉంటాడు. అయినా బికాజ్ ఇజ్రాయెల్ ఈజ్ ఇస్ ఎనిమీ, షూర్. ఓకే. ఇంటర్నల్లీ ఆఫ్టర్ ది సుప్రీం కమాండర్ had come, so he said, okay, he is not believing the armies. వాడు ఆర్మీ కాకుండా మరో గ్రూప్ తయారు చేసుకున్నాడు, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్, IRGC. వాళ్ళు హార్డ్ కోర్, వాళ్ళ జాబ్ ఏంటంటే ఈ యొక్క షియా ఒక లీడర్షిప్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం, ఈ యొక్క పద్ధతిని ప్రొటెక్ట్ చేయడం. సో అక్కడ ఉన్న ఆర్మీ కాకుండా ఐఆర్జేసీకి పూర్తిగా పవర్స్ ఇచ్చాడు. ఆర్మీ, నేవీ వాళ్ళ కింద ఉన్నాయి, వాళ్ళ ఫోర్స్ వేరు. ఇది కాకుండా బజ్లీస్ అని ఏదో పేరుంది, అదే బజ్లీ ఏదో ఉంది. వాళ్ళు ఏంటి, వాలంటీర్స్ ఫ్రమ్ ద సొసైటీ టు ఇంప్లిమెంట్ ముస్లిం లా, షరియత్, బుర్కా వేసుకోవాలి, అవన్నీ రూల్స్ ఉన్నాయి. అది ఇంప్లిమెంట్ చేయడానికి అదర్ ఫోర్స్. సో అట్ నో టైమ్ ది కంట్రీ ఆర్ ద సొసైటీ విల్ హ్యావ్ ది ఆప్షన్ ఆఫ్ ఆప్టింగ్ అవుట్ టు ఎనీథింగ్ ఎల్స్. ప్లస్ దే హ్యావ్ స్పెషల్ ఫోర్సెస్, అది వేరు. ఈ ఫోర్సెస్ని పట్టుకుని పనిచేసేసరికి ఇరాన్ హ్యాస్ నౌ ఆల్మోస్ట్ రీచింగ్ టు ఎ పాయింట్ వేర్ ఇట్ కుడ్ బి ఎ థ్రెట్ టు Israel and US. It could be a threat in the future. 40 years plus 79. Today we are in 2026. Yeah. Hello. There is some amount of maturity in the Iran policy also. Inni years వాళ్ళు sanctions తో బతికారు. Sanctions. So they requested, there was dialogue going around. Oman was, I think, negotiating, and they were almost cracking it, saying that, okay, the international atomic వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చెక్ చేసుకోండి, మా యురేనియం 60% అయిపోయింది, వీల్ డౌన్గ్రేడ్ ఇట్ అండ్ యూ టేక్ అవుట్ ది శాంక్షన్స్. ఓకే, ఫేర్. ఈ మాటలు అవుతున్న సమయంలోని అటాక్ చేశారు, బికాస్ దే డిడ్ంట్ వాంట్ దిస్ డైలాగ్స్ టు కంటిన్యూ. ఇజ్రాయెల్ వాంట్స్ ఇరాన్ అవుట్, నో నెగోషియేషన్స్. అలాగా మాట్లాడుతున్నాయి. సడన్గా వీళ్ళు సైంటిస్టులు అందరిని చంపేశారు, ది పొలిటికల్ లీడర్స్ చంపేశారు, క్లరిక్స్ చంపేశారు, హై అఫీషియల్స్ చంపేశారు. ఇట్ వాస్ అంటే ఐ థింక్ ఇరాన్ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దిస్. దే థాట్ దట్ ఇట్ వాస్ గోయింగ్ ఇన్ అ రైట్ వే పాసిబిలీ, అండ్ దెర్ విల్ బి పీస్ విల్ బి ప్రివైలింగ్, బట్ దే అటాక్ లైక్ దిస్ ఆల్ ఓవర్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే దాంట్లోని మెయిన్ అసలు బాంబింగ్ అంటే లాస్ట్ ఇయర్ కూడా చేశారు వీళ్ళు, జూన్లోనే ఎప్పుడో 2025లో కూడా 12 days వార్ అని చేశారు కదా. అప్పుడు న్యూక్లియర్ ఫెసిలిటీస్ని కొట్టారు, ఎంత డ్యామేజ్ ఉంది ఎవరికి తెలియదు, కొట్టారు వాళ్ళు. బట్ రియాక్షన్స్ ఆర్ ఫేర్ ఇనఫ్. దాని ముందర కూడా ఇజ్రాయెల్ కొట్టారని, మనం ఇజ్రాయెల్ అంటే వీళ్ళు హిజ్బుల్లా లీడర్ని చంపారని ఇరాన్ కొట్టింది, అది జరుగుతుంటాయి. బట్ నెవర్ ఆన్ ఏ సెంటిమెంటల్ స్కేల్లోని హై ఎండ్ అయ్యలేదు. ఎప్పుడైతే వీళ్ళు వాళ్ళ సుప్రీం లీడర్ని కొట్టారో, the whole, I think, the whole dimension have changed. It tilted towards now revenge.
because you kill my highest leader, my religious leader. అన్ని సంవత్సరాల నుంచి ఎవరికి ఏం చేయలేదు వీళ్ళు. అంటే దే ప్రాక్సీస్ దే ఆర్ లివింగ్ దట్ వే, బట్ అంత ఎక్స్ట్రీమ్కి ఎప్పుడు వెళ్ళలేదు. ఎప్పుడైతే కుమినేని వాళ్ళు చంపారో దెన్ ద హోల్ గ్యామెట్ చేంజ్డ్. వాళ్ళందరూ పోయారు కదా. దెన్ ద థింగ్ ఇస్, ఎప్పుడైనా యుద్ధం చేసినప్పుడు మనం ఆ క్రైటీరియా పెట్టుకున్నప్పుడు ఫస్ట్ ఎనిమిని అర్థం చేసుకోవాలి. ఎవరితో దెబ్బలాట పెట్టుకుంటున్నావు నువ్వు అని. దిస్ ఇస్ ద సేమ్ కంట్రీ విచ్ ఫాట్ ఫర్ 8 years విత్ ఇరాక్. వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి అనేది, స్ట్రాటజీస్ ఏంటి అని, అది దట్స్ ద టెనాసిటీ. అంటే వాళ్ళు దే ఆర్ నాట్ ఫర్ రిజల్ట్, దే విల్ వేర్ యూ అవుట్. మీ క్షమత, మీ యొక్క ఎబిలిటీ టు ఫైట్ని డిగ్రేడ్ చేస్తారు, ఈడ్చి మీ పవర్ని. అండ్ దే విల్ మేక్ ది కాస్ట్ ఆఫ్ వార్ వెరీ హై ఫర్ యూ. దట్ ఈస్ దేర్ టాక్టిస్. That is their tactics. And in this particular case, they horizontally spread the war. West Asia, etu velleru, atu velleru. Spread chesaru purtiga. So, principally, where are they coming to? Iran is coming to simple thing, no negotiations. Yeah. No ceasefires. It will be on my terms. If I have to do, I'll do it on my terms. Number 1. Number 2. Number 3 is, every US facility and every US base from this Persian Gulf to get out. లేటెస్ట్ ఈరోజు పొద్దున యూఏకి చెప్పాడట, మీ దగ్గర మిజైల్స్ పెట్టుకున్నారు. యూఏని బాగా టార్గెట్ చేస్తున్నాడు. మొదటి నుంచి యూఏ మ్యాక్సిమం దెబ్బతిన్నది. ఇప్పుడు ఆ బిల్డింగ్స్కి 100 meters 500 meters ఎంతో దూరం ఉండిపోయింది. వికెట్ దోస్ బిల్డింగ్స్ ఈరోజు వార్నింగ్, బికాస్ దే ఆర్ గోయింగ్ టు బొంబార్డ్ దోస్ వికెట్స్. అండ్ ఈచ్ టైమ్ ఈస్ కమింగ్ అవుట్ విత్ న్యూ వెపన్ సిస్టమ్స్ ఆఫ్ మిజైల్స్ ఫర్. ఓకే, ठीक है. So it's Iran ఒక టెనాసిటీ టు ఫైట్ ఎ లాంగిష్ వార్. అది యుఎస్ తన ప్లాన్లో క్యాలిబ్రేట్ చేయలేదు, అర్థం చేసుకోలేదా అసలు, క్యాలిబ్రేట్ చేయలేదు. అంటే వాళ్ళు స్విఫ్ట్ అన్నారు, స్విఫ్ట్ అండ్ సాఫ్ట్. వెనిజులా అయిపోయింది కదా, వెనిజులా అయిపోయింది, ఇరాక్ చంపేసాం అయిపోతుంది. అలా జరగల. టుడే ఇస్ వాట్ 18th డే. ఠీకే, మిజైల్స్ మునుపులో 100, 150, 300 డ్రోన్స్ పంపించేవాడు, ఇప్పుడు 10 పంపిస్తున్నాడు. సో హీఈస్ నాట్ సీయింగ్ ది క్వాంటిటీ, హీఈస్ గోయింగ్ ఫర్ ద ఎఫెక్ట్. ఈజ్ ది సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ దేర్ ఇన్ దోస్ కంట్రీస్ ఆర్ నాట్? సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఈస్ దేర్. ఆయిల్ ప్రైసెస్ హావ్ గాన్ అప్. Number 2. Number 3, ది ఇమీడియట్ యుఎస్ని అక్కడి నుంచి తీస్తున్నాడు, వెళ్ళిపోమంటాడు. వాళ్ళ తత్మా కంట్రీస్ కూడా చెప్తున్నారు, మీరు వాళ్ళతో ఉంటే నేను కొడతాను. నెక్స్ట్ ఏంటంటే, అన్లైక్ అదర్ కంట్రీస్, ఇరాన్ హ్యాస్ గాట్ డెప్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెర్రెయిన్ అండ్ పాపులేషన్. ఇట్ కెన్ టేక్ ఎనీ అమౌంట్ ఆఫ్ బీటింగ్. ఇజ్రాయెల్ ఉందనుకో, చిన్న దేశం అండి, అంత కొట్టే డెప్త్ లేదు, మనుషులు పోతారు. అంటే ఒక డెప్త్ అంటాం మన మిలిటరీ భాషలోని. మనం తీసుకునే 4 steps వెనకాల కూడా వెళ్ళొచ్చు. మనకి స్పేస్ ఉంది, మనుషులు ఉన్నారు. ఆ డెప్త్ ఇరాన్కు ఉంది. ఇట్స్ ఏబుల్ టు టేక్ ఆన్ అండ్ ఇట్ ఈస్ గివింగ్ ఎ థ్రెట్. అండ్ ఈ అసిమెట్రికల్ వార్ అంటాం మేము. వాడు సూపర్ పవర్, వాడి దగ్గర అన్నీ ఉన్నాయి, అంటే వాడిని ఎవడు కాసుకోలేడు. వీడి దగ్గర ఏమీ లేవు. తక్కువతోని ఎక్కువ కొడుతున్నాడు. వీడు $3,500 or $35,000 ఒక డ్రోన్ పంపిస్తున్నాడు. వాడు $millions పేట్రియాట్ వాడుతున్నాడు. వాడు మిజైల్స్లో వాడు ఇంటర్సెప్టర్ పంపిస్తాడు. వాడు అరిగిపోతున్నాడు అక్కడ. ఎందుకంటే వాడు అక్కడ యుద్ధాన్ని పంపించాలి, యుక్రెయిన్ కూడా పంపించాలి. హీ డోంట్ హ్యావ్ సో మెనీ రిసోర్సెస్, హీ షార్ట్ ఆఫ్ మనీ. వాడు కాంగ్రెస్ డబ్బులు అడగడం వెళ్ళాడు, డబ్బులు ఇస్తే యుద్ధం చేయాలరా ఇక్కడ, హేనా. సో ఇట్స్ ద గ్యాంబిట్ ఆఫ్ వార్ఫేర్ ఇస్ దిస్ వే. దీంట్లోని ఇన్ ఎనీ వే ఇజ్రాయెల్ ఈజ్ హ్యావింగ్ ఎ గుడ్ టైం. వీడు కానీ పోయాడా, ఇరాన్ కానీ పోతే పూర్తి ఈ ముస్లిం నేషన్స్ అన్నీ నవ్వులేస్తాడు వాడు. ఇజ్రాయెల్ విచ్ హీ వాంట్స్. And fortunately or unfortunately, the Arab countries also want Iran to go.
for the simple reason, if the sanctions which are put against Iran have been removed, let's say, Iran will consume the complete market, oil market, gas market, tourism. వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి కదా, నదులు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, ల్యాండ్ ఉంది, వాళ్ళ దగ్గర శాండ్ తప్ప ఏం లేదు కదా. అండ్ లొకేషన్ ఇస్ జస్ట్ అరేబియన్ సీకి మంచి లొకేషన్లో ఉంది. సో ఇట్ విల్ ఈట్ అప్ ద రిసోర్సెస్ ఆఫ్ యుఏఈ అండ్ అదర్స్, బహ్రెయిన్ వీళ్ళందరూ, కువైట్ వీళ్ళన్నా ఈ రిసోర్సెస్ అన్నీ తినేస్తుంది. సో దే డోంట్ వాంట్ దిస్ గై టు గ్రో అప్ ఇన్ ఎనీ కేస్. కానీ ఇజ్రాయెల్కి ఫైట్ చేసేది వాడు ఒకడే. సో ఈ మ్యాట్రిక్స్ అర్థమైందండి, ఇది పూర్తిగా ఎలాగా చేస్తున్నారు. వీళ్ళందరూ కొట్టుకోవడానికి, వీళ్ళొక్కరినొకటి సార్ట్ అవుట్ చేసుకోవడానికి చక్కగా మాటలు అయ్యేది. ఇవన్నీ చేసుకోకపోయినా ది వార్ హ్యాస్ బీన్ ఫోర్స్డ్ అపాన్ ఆల్ ఆఫ్ అస్. ప్రపంచం మీద అందరి మీద రుద్దారు, అది మన మీద రుద్దాడు. అనవసరం అది అంటే ఒక పెద్దరికంగా ఆలోచించే విషయం కాదు అది. అండ్ బ్యాడ్ టైమింగ్ ఎప్పుడు మాట్లాడతాను లైఫ్లోని, టైమింగ్ చాలా ఇంపార్టెంట్. వీఆర్ ఆల్ సివిలైజ్డ్ పీపుల్. అటు యుక్రెయిన్ అంటారు, ఇక్కడ గాజా అంటాడు, ఇక్కడ ఇది అంటాడు, తారిఫ్ అంటాడు. అంటే ఎక్కడో ఒక చోట అయితే ప్రపంచాన్ని బతకడాలి. ఒకరోజు ఎండ్ కాలు, ఒకరోజు గ్రీన్లాండ్ నాది అంటాడు, ఒకరోజు ఇది అంటాడు. క్యూబా ఇస్ అవుట్ సార్, క్యూబా ఇస్ అవుట్. క్యూబా ఒకప్పుడు యుఎస్కి కళ్ళు చూపెట్టింది నువ్వేంట్రా అని. అండ్ ది క్యూబన్ క్రైసిస్ చదవండి, అది వాట్ దెవ్ డెడ్. ఆల్మోస్ట్ న్యూక్లియర్ మిజైల్స్ తెచ్చి పెట్టారు యుఎస్ వాళ్ళు. రష్యా తెచ్చి ఇక్కడ పెట్టేసింది. ది వెంట్ ఫుల్ చిన్న కంట్రీ. అప్పటి నుంచి స్వాతంత్రం ఉంది. ఇప్పుడు దొరికిపోయారు. వెనిజులా దొరికిపోయింది. వీటన్నిటికీ ఈ చిన్నవన్నీ ఇక్కట చేసి యుఎస్ ఇస్ టార్గెటింగ్ primarily China. But China consumes maximum oil from Venezuela and Iran. ఈ రెండింటి మెయిన్. అది ఇండియాని ఎందుకు తీసుకుందో తెలుసా? వదిలేసింది లేదు. వీఆర్ పార్ట్ ఆఫ్ బ్రిక్స్. బ్రాజిల్, రష్యా, ఇండియా, చైనా. It is an organization which said we'll start negotiation and we'll start buying and selling oil not on dollars but the local currency. US ఒక స్ట్రెంగ్త్ ఈస్ ఎ పెట్రోడాలర్. దట్ ఈస్ వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు, ఆయిల్ ఎవరు అమ్మినా డాలర్లో అమ్మాలి. ఆ డాలర్ మీద దెబ్బతీస్తున్నారు. సో యుఎస్ హ్యాస్ టు మేక్ షూర్ దట్ ద బ్రిక్స్ డోంట్ ఫంక్షన్ యాజ్ ఎ యూనిటీ. వాళ్ళని బ్రేక్ చేయాలి, వాళ్ళకి పట్టాలి. ఫస్ట్ వాడు బుర్రలో పెట్టుకుంది చైనాకి ఆయిల్ రాకుండా చేయాలి. ఆఫ్ కోర్స్ ఆయిల్ మాట్లాడుతున్నప్పుడల్లా బుర్రలో మనిషి పెట్టుకోవాలి, ఆయిల్ ప్లస్ మెటల్స్ విచ్ ఆర్ ఫర్ ఏఐ కంప్యూటర్స్. ఆ మెటల్స్ అన్నమాట చాలా స్కేర్గా కనబడతాయి. రేర్ ఎర్త్ మెటల్స్ అంటాం. ఇవన్నీ వెనిజులాలో ఉన్నాయి, పూర్తిబోళ్ళు ఉన్నాయి. సో ఎనీవే దట్ మార్కెట్, హీ హ్యాస్ టు కంట్రోల్ దీస్ 2 markets. హీ హ్యాస్ టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ది ఆయిల్ టు చైనా. అండ్ ఈ యొక్క ప్రాసెస్లోని ఇజ్రాయెల్ కూడా బెనిఫిట్ అవుతున్నది కదా, కొట్టడం వల్ల, అక్కడ యుద్ధం చేయడం వల్ల. అలాగే వాళ్ళు దిగిపోయారు. నౌ ఇట్స్ ఇన్ ఎ సిచ్యువేషన్, ఇది ఎస్కలేట్ చేయాలా, అక్కడ ఆపాలా. ఇప్పుడు ఎవరు వచ్చి మాతో మాట్లాడతారు? బికాజ్ ఇరాన్ ఈజ్ నాట్ టాకింగ్ టు ఎనీవన్. ఇరాన్ ఎవరితో మాట్లాడటం లేదు. ఇరాను చాలా ఇంట్రెస్టింగ్ జరిగిందండి ఇరాన్లోని. ఈ ఇరాన్ ముందర ఇరాక్ వార్ అయింది ఒకప్పుడు. అక్కడ సదాం హుస్సేన్ ఉండేవాడు. అతను సింగులర్ కమాండర్ అన్నమాట. అన్నీ అతని మీదే, అతను ఏం చెప్తే జరిగేది. అప్పుడు వీళ్ళు రియలైజ్ అయ్యి ఒక జనరల్ సాబ్ కూర్చొని ఒక పాలసీ తీశాడు. అతను జరూరీ ఏదో పాలసీ ఉందిలేండి. ఆ స్ట్రాటజీ ఏంటో తెలుసా? ఈ సుప్రీం లీడర్లు ఎవరు పోయినా ఏం పోయినా ఠీకే, ది హోల్ పవర్ విల్ బి డెలిగేటెడ్ టు 31 provinces. Each province will be handled by a middle rung official. He is authorized to take decision to use his resources on his own.
అందుకు దెర్ వాజ్ నో రిపుల్ ఎఫెక్ట్, దర్ వాజ్ నథింగ్ హ్యాపెనింగ్. అఫీషియల్స్ అందరూ పోయారు, యుద్ధం ఇస్ ఆన్. దీంట్లోని ఇజ్రాయెల్ కొడుతున్నాడా, యుఎన్ కొడుతున్నాడా, ఎవరిని కొడుతున్నాడో ఆ ఒక్క అఫీషియల్ ఉన్నాడు, వాడు ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు. దర్ ఇస్ నథింగ్ సెంట్రలైజ్ నౌ. యా దట్స్ వాట్. ఇప్పుడు ఖమేనీ చనిపోయిన తర్వాత వెరీ రీసెంట్గా లారీ జానీ కూడా అతను చనిపోయాడు. ఆయన పోయిన తర్వాత కూడా సులేమాన్ ఇతను ఇన్ఛార్జ్ బజ్లిస్ అదంటే మిలిటెంట్ గ్రూప్ వాళ్ళ ఇన్ఛార్జ్, ఆ గ్రూప్ ఇన్ఛార్జ్ ఎవరు చెప్పాను కదా, ఈ సివిలియన్స్ అందరూ వాలంటీర్స్ వాడిపోయాడు, అందరూ పోయారు. డజంట్ మ్యాటర్, ఇట్స్ ఆల్ డెలిగేటెడ్ నౌ. సర్వైవబిలిటీ, సర్వైవ్ అవ్వాలి వీళ్ళు, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనేది అవ్వాలి. అంటే వీఆర్ రెడీ టు prolong this war, and US wants to compress in time. యుఎస్ ఎందుకని అంచనా వేయలేకపోయింది? అక్కడ ఇరాన్ దగ్గర ఉన్నటువంటి పవర్ని అంచనా వేయలేదు. ఫస్ట్ ఖమేనీని కొడితే అంతా సరెండర్ అయిపోతారు అనుకున్నా, బట్ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ నౌ. ఆ తర్వాత స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని మూసేస్తారు, ఇదెందుకు ప్రెడిక్ట్ చేయలేకపోయారు? మిగతా అన్నిటి మీద ఇంపాక్ట్ పడుతుంది. ఎర్లియర్ డేస్లో అన్నారు మేము మా మిలిటరీని పంపిస్తాము టు గివ్ దట్ ప్రొటెక్షన్, అక్కడ షిప్స్కి మేము ఇస్తాము అన్నారు, బట్ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. ఆ తర్వాత చేతులు ఎత్తేసారు. ఇవన్నీ అయిన తర్వాత బలవంతంగా ఇజ్రాయెల్ తీసుకొచ్చేసింది, యుఎస్ అందులో ఒక పావులాగా మారింది అనేది. అక్కడక్కడ అది కరెక్టే మీరు చెప్పినండి. అది దాని తర్వాత ఏమైందంటే అసిమెట్రిక్ వార్ఫేర్ ఉన్నప్పుడు ఎప్పుడు తక్కువ ఉన్నవాడికే కొంచెం వెయిట్ పెరుగుతుంది, బికాజ్ ఈస్ గాట్ నథింగ్ టు లూజ్ ఆల్సో. ఇప్పుడు ఒక మిజైలు, బికాజ్ మిజైల్స్లో వీటి స్ట్రాంగ్ 10 మిజైల్స్ ఉన్నాయండి, స్ట్రాంగ్. మీ దగ్గర 1000 మిజైల్స్ ఉన్నాయి, ఠీక్ మీరు 1000 కొట్టండి, నేను నా 10 మాత్రం కరెక్ట్గా కొడతాను. హీఈస్ సెలెక్టింగ్ ద టార్గెట్స్ అప్రోప్రియేట్లీ టు క్రియేట్ దట్ ఎఫెక్ట్. ఎయిర్క్రాఫ్ట్ కెరియర్స్ అందరూ పారిపోయి, ఒక్క ఎయిర్క్రాఫ్ట్ కెరియర్ని కొట్టాడు అనుకోండి వీడు నీట్గా, ద వార్ ఈజ్ ఓవర్ సార్. ద యుఎస్ గవర్నమెంట్, ట్రంప్ గవర్నమెంట్ పడిపోతుంది అక్కడ. ఆ ఎయిర్క్రాఫ్ట్ కెరియర్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అటు ఇటు తిరుగుతున్నారు వాళ్ళు. ఏమంటే చూడు సార్, సో ఈ అసిమెట్రిక్ వార్ఫేర్లోని ఆ పెద్ద పవర్ ఏమీ చేయలేదు. వాట్ హ్యాపెండ్ ఇన్ వియత్నాం, ఆఫ్ఘనిస్తాన్, వియత్నాం. యూ కెనాట్ విన్ వార్ లైక్ దట్. యూ కెన్ ఇలాంటి వార్స్లోని గెలవాలి అంటే యూ హ్యావ్ టు పుట్ ఆల్ ద ఎఫర్ట్స్, అంటే మీ బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటాం. అంటే మీ సైన్యాన్ని లోపల పంపించాలి. మీరు అన్నారు రిజీమ్ చేంజ్, అదొక ఆబ్జెక్టివ్ పెట్టుకున్నారు, అవుతే మంచిదే కదా అని. ఎవరు చేస్తాడు ఇప్పుడు? మీరు అప్పటి వరకు కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండే సొసైటీని మీరు హార్డన్ చేశారు బై కిల్లింగ్ ది సుప్రీమో. యూ హార్డన్ ది సొసైటీ. ఆ షా వాళ్ళ కొడుకు ఎవరో బయట ఉన్నాడు, వాడు ఎక్కడ ఇంటికి ఎవడు రానివాడు, యాక్సెప్ట్ చేయరు ఇప్పుడు, బికాజ్ యూ టుక్ ఎ రాంగ్ స్టెప్. నెక్స్ట్ ఏంటంటే బూట్స్ ఆన్ ద గ్రౌండ్, అంటే సేన లోపల పంపించి రంగాల్లో దిగాలి. ఇరాన్ అంటున్నాడు వెల్కమ్ అంటున్నాడు, వీఆర్ రెడీ ప్లీజ్ కమ్, విల్ షో యూ అన్నాడు. భయపడిపోయి ఉంటాడు. అచ్చా మనం అమెరికా పంపించద్దు, కుర్దిస్తాన్ కమ్యూనిటీ ఉంది, అది అన్ని కంట్రీస్లో కొద్దిగా ఉంది, వాళ్ళ కుర్దిస్తాన్ అని ఎప్పటి నుంచో అరుస్తున్నారు వాళ్ళు. వాళ్ళని కొంచెం కట్టా చేసి 1000-2000 మంది 4000 మంది మీరు వెళ్ళండి అట. వాళ్ళు ఏం ఫైట్ చేస్తారు, అటు వాళ్ళు పట్టుకొని వచ్చిన వాళ్ళు నవ్వుతున్నారు అందరూ, ఏం ఐడియా రా నాన్న మీదని. నో యాజ్ ఆఫ్ నౌ ఇన్ ది కరెంట్ టైమ్ టుడే 18th day, Iran is standing very solid. Yeah. Iran is standing very solid. You know, it is US and Israel have to rethink their whole plan. And unfortunately, they don't have an exit plan. They don't have an exit plan. So they're searching for something to happen in a manner, or they'll go aggressively after it. ఈ whole దాంట్లోని there's one more country which is taking the whole damage, that is UAE. The country where whole world అందరూ వెళ్ళి డబ్బులు అక్కడ పెట్టి, one of the most secure nation, one of the most peaceful nation, Dubai, safest to please come buy here, అన్నీ ఖాళీ అయిపోయాయి. ఆ ఇన్వెస్ట్మెంట్ అన్నీ పోయాయి. బ్యాంక్స్ అన్నీ ఇక్కడ వచ్చాయి, వరల్డ్ బ్యాంక్స్ అన్నీ పెట్టారు, అక్కడ డాటా సెంటర్స్ పెట్టారు. ఎనీథింగ్ రిలేటెడ్ ది యుఎస్ ఇస్ బీయింగ్ షాట్ వెరీ క్లియర్లీ.
ది బ్యాంక్స్ హ్యావ్ బీన్ షార్ట్. ఆ బ్యాంక్స్ అంతా అంటే దెర్ ఇస్ ఏ స్టోరీ లైన్ సేయింగ్ దట్ దే హ్యాండిల్ ఆల్ హవాలా మనీ. ఇరాన్ డబ్బు కూడా అక్కడే ఆ బ్యాంక్స్లో ఉంది, యూఏలో ఉంది. అక్కడి నుంచే వాళ్ళు హెజ్బుల్లా వాడన్నీ పంపిస్తాడు వాడు, బికాజ్ ఆయిల్ అమ్ముతాడు కదా, ఆయిల్ అమ్ముతాడు. ఆయిల్ ఇప్పుడు కూడా అమ్ముతున్నాడు వాడు. ఈజ్ సెల్లింగ్ ఆల్మోస్ట్ 1.5 to 2 million barrels per day. ఇరాన్ టుడే ఈజ్ అర్నింగ్ మనీ. ఇవంతా హవాలాలో వస్తుంది వాళ్ళకి, ఆ మిలిటెంట్ గ్రూప్స్కి వెళ్తున్న డబ్బు. వాడిని బాగా దెబ్బతీశాడు. ఇఫ్ ది దుబాయ్ ఫాల్స్ ఆర్ ది UAE ఫాల్స్, ఇట్స్ నాట్ గోయింగ్ టు కమ్ అప్ అగైన్. Because you have created that fear in the environment, in the world, not to invest that side, not to invest. And consequently, ఈ పర్టికులర్ థ్రెట్ లెవెల్స్ అలా పెంచుతూనే ఉన్నాడు. చెప్పాను, రెడ్ సీ కూడా ఆపేస్తా ఉన్నాడు. అక్కడ హిజ్బుల్లా లెబనాన్ పచ్చడవుతున్నది. ఆల్మోస్ట్ 1 lakh people are displaced. Still హిజ్బుల్లా is on. అంటే గాజా అప్పుడు మాట్లాడటం లేదు ఏం జరుగుతుందో. So Iran is all over. His footprint is all over. He is standing tall, and the world does not know, the US does not know whom to talk to, because there is again a difference between the president, there's a president there, and the diplomats and the Iranian guards. Iranian guards are hardcore people for their community. For their this thing. They said our orders have already been given by late supreme leader. He's already told us what to do. We are not going to listen to you. ఇప్పుడు మాట్లాడడానికి కూడా ఎవరు లేడు. పరిస్థితి చాలా గంభీరంగా ఉంది. అండ్ ఐ హోప్ సంథింగ్ బ్రేక్ త్రూ కమ్స్ very fast. ఎక్కడి నుంచి I mean, they're expecting, you know, is a fight between revenge and sense of victory. The Iran wants revenge and US wants sense of victory. కింద పడ్డా నాది పై చెయ్యి అని చెప్పుకోవడం. నేను అంటే గెలిచి బయటకు వచ్చాను, ఓడిపోయి బయటకు రాలేదు. ఆ సెన్స్ ఆఫ్ విక్టరీ అది ఏమిటో వాడు ఎలా వస్తుందో వాడికి తెలియదు, వీడికి మాత్రం రివెంజ్ కావాలి. ఈ రెండింటిని మ్యాచ్ చేసి ఒక రకంగా వెళ్దాం అంటే, అందుకంటాను అంత పెద్ద దేశాలు ఆలోచించకుండా ఈ పూర్తి కథలోని యూఎస్కి ఏం నుక్సాన్ అవటం లేదు సార్. యూఎస్ ఇస్ ప్రెటీ గుడ్, ఈస్ డూయింగ్ గుడ్ బిజినెస్, ఈజ్ ఎర్నింగ్ లాట్ ఆఫ్ మనీ. తత్మా దేశాలు పోయాయి, వెస్ట్ ఏషియా పోయింది. వెస్ట్ ఏషియా పోతే వాడు కదా నుక్సానా, ఏం పర్లే. వాడు వెస్ట్ ఏషియాని ఎందుకు చూసుకున్నాడు అంటే ఇజ్రాయెల్ మీద రాకుండా. ఏ రోజైతే ఇరాన్ పోయిందనుకోండి, వెస్ట్ ఏషియాని అలా డంప్ చేస్తాడు. వెస్ట్ ఏషియా వాళ్ళు తిడుతున్నారు, ఒక యూట్యూబ్ ఉంది కువైట్ వాడు తిడుతున్నాడు, అరే మా దగ్గర డబ్బులు తీసుకున్నావు కదరా, మమ్మల్ని రక్షణ ఇస్తున్నామని, వేర్ ఆర్ యూ. మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు వాడు, యుఎస్ వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు రక్షణ ఇస్తానని. ఏది ఆ రక్షణ? దే హ్యావ్ బీన్ లెఫ్ట్ టు ఫెండ్ ఫర్ దమ్సెల్వ్స్. వాడి దగ్గర ఉన్నవే అయిపోయి. సో యుఎస్ ఇమేజ్ అక్కడ పోతున్నది. యుఎస్ ఫ్యూచర్లో వాడికి అంత ఇంపార్టెన్స్ దొరుకుతుందో తెలీదు. $1 పడిపోతున్నది. బట్ హీఈస్ హ్యాపీ విత్ హిస్ వరల్డ్. ఈస్ గాట్ ఇనఫ్ వెల్త్, ఇనఫ్ ఫోర్సెస్ టు గో రౌండ్. ఈ ఒక్క క్యాన్వస్లో ఏదో సుఖం ఉన్నట్టు అక్కడ చైనా తైవాన్ మీద కూర్చుంది. ఇప్పుడు వెళ్ళి కూర్చుంది. Said, I am here now. So it's not a comfortable situation for the world, and for India it's a very tense situation, and we have to handle very well. ఎందుకంటే మనం అందరికీ మనం ఫ్రెండ్సే. అటు రష్యా ఫ్రెండ్, అటు యుక్రెయిన్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇరాన్కి ఫ్రెండ్స్. ఇరాన్ ఒక షిప్ని మన దగ్గర పెట్టుకున్నాం మనం. ఆ యుద్ధంలో ఒక షిప్ని కొట్టేస్తే రెండో షిప్ని మనం పెట్టుకున్నాం. ठीक है. So we are friends with all, you know, we are doing a lot of good things also, and because diplomacy పనిచేస్తుంది, you know. So bad situation for the world, and let's see how it goes beyond. Yes sir, చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మాతో
for sharing all these things with us, geopolitical pleasure. issues, about the world war అన్నిటి గురించి, and hopefully we will have you once again. థ్యాంక్ యూ మా Thank థ్యాంక్ you యూ so much. జైన్ థ్యాంక్ Jai యూ Hind. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.